ఇవ్వదు ప్రజలకి, ఈ పథకాల మీద దృష్టి లేదు, ఈ పథకాలు ఇవ్వకుండా దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండం మీద కూడా ఒక్క మాట మాట్లాడకపోవడం కూడా ఒకంత ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. వనరుల గురించి కానీ లేకపోతే ఇంకొక విషయం మీద కూడా ఎక్కడా కూడా వారు మాట్లాడకపోవడం కూడా చాలా దుర్మార్గంగా ఈ యొక్క ప్రసంగం మొత్తం సాగింది అనేది వాస్తవం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అనేక గొప్ప పథకాలని ఎలక్షన్ సమయంలో ఈ ప్రభుత్వం అడ్డుకుంది. దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఆ పథకాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు దిగిపోతున్నటువంటి కాలంలో వారు దిగిపోయినప్పుడు రాష్ట్రంలో కేవలం 100 కోట్ల బడ్జెటే ఉంటే ఈరోజు మా ప్రభుత్వం దిగిపోయే కాలానికి దాదాపు 7,000 కోట్లు ఈ యొక్క ఖాతాలో ఉంది, ప్రభుత్వ ఖజానాలో ఉంది. అంటే ఇవ్వాల్సినటువంటి పథకాలకు కావాల్సినటువంటి డబ్బు ఆల్రెడీ ఉంది. అయినా కూడా ప్రభుత్వం 9,000 కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చింది. దాదాపు ఈ ధాన్యం కొనుగోలు కోసం 3,200 కోట్లు అప్పు చేయడానికి మళ్ళీ క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది. మరొక 2,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా క్యాబినెట్ పర్మిషన్ ఇచ్చింది. అంటే దాదాపు 14,200 కోట్లు అప్పు చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ 30 రోజుల సమయంలో వారికి దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, దానికోసం వారు ప్రయత్నం చేయడం కానీ వారు దాన్ని సాధించటానికి వారు చేసినటువంటి చర్యలు కానీ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి హత్యాకాండని ఆపడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు. అప్పుల ఆంధ్రాగా ఈ రాష్ట్రాన్ని మార్చివేశారని గత మా ప్రభుత్వాన్ని నిందించినటువంటి గవర్నర్ గారు ఈ కేవలం 30 రోజుల కాలంలో 14,200 కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారు అనేది మాట్లాడకపోవడం కూడా ఇది ఒక దుర్మార్గం. అంటే ఒక రోజుకి దాదాపు 450 కోట్ల పైచిలుకు అప్పు చేసినటువంటి ప్రభుత్వాన్ని కనీసం దాని గురించి ప్రస్తావించకపోవటం కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మనం గమనించవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిస్తే అది చదివినట్టుగానే ఉంది తప్ప ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం వారి ప్రసంగంలో ఏ కొంచెం కూడా మంచి జరిగేటటువంటి ఆలోచన కనపడలేదనేది కూడా వాస్తవం. ధ్వంసం చేశారు అని కూడా వారు మాట్లాడారు. 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్ర ఖజానాకి ఏదో అన్యాయం జరిగినట్టుగా వారు మాట్లాడారు. సార్ గవర్నర్ గారు, మీరు దాదాపుగా 2019, 2004 మధ్య సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 54 ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించబడ్డాయి. 22 సంస్థల్ని ఉనికిలో లేకుండా చేశారు. ఈ రాష్ట్రంలో అనేక సంస్థల్ని ప్రైవేట్ పరం చేశారు. ఎన్నో విధాల రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్నారు. ఇవాళ మీరు ఇసుక విధానం మీద కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా సమయంలో 100 కోట్ల పెనాల్టీ గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది ఇసుకను దోచుకున్నటువంటి దాని మీద. దాదాపు మా ప్రభుత్వంలో 3,850 కోట్ల రూపాయలు ప్రజా ఖజానాకు వచ్చి ఇసుక ఒక పారదర్శక విధానంతో సప్లై చేయబడ్డటువంటి విషయాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం అనేది నిజంగా దారుణమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. గవర్నర్ గారి ప్రసంగం ముగిస్తూ కూడా వారు స్వామి వివేకానంద గారి మాటలతోటి ముగించారు. నిజంగా వివేకానంద గారు చెప్పినటువంటి మాటల్ని ఒకసారి అర్థం చేసుకోండి. గవర్నర్ గారు వారు చెప్పినటువంటి మాటలు మీరు ఉదాహరించారు తప్ప అమలు పరచలేదు, ఆచరించలేదు. ఇది మీరొక్కసారి దీన్ని కూడా మీరు తిరిగి చూసుకోవాలని మీకు సెలవిస్తూ, షర్మిలమ్మ గారు కూడా ఇవాళ బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపదుంటే చంద్రబాబు నాయుడు గారి కోసం షర్మిలమ్మ గారు కూడా బయటకు రావడం సర్వసాధారణంగా మారిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు
తన విధులను మర్చిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మీద విమర్శలు చేయడం వారికి సర్వసాధారణంగా మారిపోయింది. ఇవాళ షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నటువంటి మాటలను కానీ ఒక్కసారి గమనిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వారి మాటలు ఉన్నాయి. ఎంత దిగజారిపోతున్నారంటే షర్మిలమ్మ గారు ఎక్కడైతే విచక్షణారహితంగా, పాశవికంగా, కర్కశంగా వినుకొండలో హత్య చేయబడితే ఆ హత్య మీద స్పందించాల్సినటువంటి షర్మిల గారు స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా అధ్యక్షుల వారి మీద విమర్శలు చేయడం అనేది వారు ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం గమనించవచ్చు. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, వారు చేసేటటువంటి ఆరోపణలు కానీ చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కోసమే వారు చేస్తున్నటువంటి రెడ్ బ్లడ్ బుక్ యొక్క రాజ్యాంగాన్ని అమలుపరచడం కోసమే ఈ షర్మిలమ్మ గారు కూడా పాపం కష్టపడుతున్నట్టుగా కనపడుతుంది. ఈ షర్మిల గారి మాటలను ఒకసారి గమనించినట్లయితే హత్యా రాజకీయాలు